పొద్దున్నైతే ఇడ్లీ పెట్టాను టిఫిన్ అయితే. కొన్ని ఇడ్లీలు అయితే మిగిలిపోయాయి. ఇప్పుడు స్నాక్ ఐటెమ్గా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇడ్లీలు అయితే మెత్తగా మొత్తం నలిపేసుకొని ఉండలు లేకుండా పోపుకు అయితే ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఎర్రగడ్డలు అయితే కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను, ఇడ్లీలు తక్కువ ఉండేసరికి. ఇప్పుడు పోపు అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగబేడలు, మినప్పప్పు అయితే వేసుకుంటున్నాను. శనగబేడలు, మినప్పప్పు ఎందుకంటే చాలా బాగుంటాయి పంటికి తగులుతుంటే, అందుకోసం శనగబేడలు, మినప్పప్పు అయితే వేసుకుంటున్నాను. ఇంకా అందులోనే ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని కలర్ కోసం పసుపు, ఉప్పు అయితే వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇందాక మనం ఇడ్లీలు అయితే నలిపెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి. ఉప్పు ఏమైనా తగ్గింటే ఇప్పుడే వేసుకొని కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మామూలుగా మనము ఇడ్లీలు చేసుకొని తింటే 2-3 కాడికి ఎక్కువైతే తినము. ఇలా చేసుకుంటే అసలు ఎన్ని ఇడ్లీలు తిన్నామో అని కూడా తెలియదు. నాకైతే ఇది చాలా ఇష్టము. మీకు ఈ రెసిపీ అంటే ఇష్టమా లేదైతే కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.